కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసుని చంపమని రౌడీలతో మాట్లాడుతూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న నిజంగానే జ్యోత్స్న కుట్రని పారిజాతం తెలుసుకోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. కాంచనని చూడ్డానికి శివనారాయణ అలాగే జ్యోత్స్న ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత శివనారాయణ రావడం చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది కాంచన. అయితే ఇక కాంచన ఆనందపడుతూ, నాన్న నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా అని కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్, దీప ఇద్దరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక వాళ్ళిద్దరినీ చూసి వీళ్ళు వచ్చేసారా, ఏదో ఒకటి మొదలు పెడతారు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి తాతయ్య ఇలా వచ్చారు, మీ కూతుర్ని చూడ్డానికా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే మరి తాతయ్య గారు ఎందుకు వచ్చారంటావు బావా, అందుకే కదా వచ్చింది అని దీప చెప్తూ ఉంటుంది. ఏంటి మీరిద్దరూ, మీ ఇద్దరు పిలిపేంటి మారిపోయింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇప్పుడు మేము మా డ్యూటీ దిగేసి వచ్చేసాము, ఇది మా ఇల్లు, మీరు నుంచుంది మా ఇల్లు, మేము మీ ఇంట్లో ఉంటేనే మీరు పెద్ద మేడం గారు అలాగే ఆయన పెద్దయ్య గారు, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాం కాబట్టి ఆయన నాకు తాతయ్యే, నువ్వు నాకు చిన్న మరదలవే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే చిన్న మరదలేంటి, ఆ పిలిపేంటి అలా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కార్తీక్ అయితే మరి ఇప్పుడు నా భార్య నాకు పెద్ద మరదలు, నువ్వు నాకు చిన్న మరదలవే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే బావేంటి దీపని పట్టుకొని పెద్ద మరదలు అంటున్నాడు, నన్ను పట్టుకొని చిన్న మరదలు అంటున్నాడేంటి అంటే బావకి నేను అనుమానించినట్టే నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కాంచన అయితే నువ్వు వస్తావని నేను అనుకోలేదు నాన్న అని అనగానే అప్పుడే ఇక శివనారాయణ అంటూ ఉంటాడు, ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ ఆ రోజు నా మనవరాలు చేసిన పిచ్చి పనికి నేను చాలా బాధపడ్డాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే కాంచన అయితే నాకు దెబ్బ తగలడం ఇప్పుడు నాకు మంచిది అనిపిస్తుంది నాన్న అని కాంచన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని కార్తీక్ అంటూ ఉంటాడు. మరి అంతే కదరా, దెబ్బ తగిలింది కాబట్టి ఆ రోజు మా అన్నయ్య వచ్చి ఎంతో ప్రేమతో నాకు ట్రీట్మెంట్ చేయించాడు, ఆ దెబ్బ తగిలింది కాబట్టి ఈరోజు మా నాన్న నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చాడు, లేకపోతే వీళ్ళెవరూ కూడా నా దగ్గరికి రావడం లేదు కదా అని అంటూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే శివనారాయణ అయితే ఆ రోజు మీ కోడలు చెప్పినా కూడా మా జ్యోత్స్న వినిపించుకోలేదు, సరైన సమయానికి దశరథ విన్నాడు కాబట్టి సరిపోయింది, అయినా జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి అయ్యి తగ్గిందా అని అడుగుతూ ఉంటాడు ప్రేమగా. ఇలా ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైంది నాన్న అంటూ శివనారాయణ చెయ్యి పట్టుకొని కాంచన అయితే ఏడుస్తుంది. అలా కాంచన చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో శివనారాయణ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూసిన జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, తాత ఇక్కడే ఉంటే మొత్తానికి కూతురు ప్రేమకి బానిసైపోయి వీళ్ళని కూడా క్షమించేస్తాడు, తాతని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వెళ్దామా తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే వెళ్తారా నాన్న, కొంచెం సేపు కూర్చోండి, మీతో కలిసి మాట్లాడాలని మీతో కలిసి ఉండాలని నాకు అనిపిస్తుంది నాన్న అని కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే మనందరం కూడా కలిసి ఉండే రోజులు ముందు ముందు ఉందమ్మా, అప్పుడు మనల్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు, అందరూ ఒకటే కదా, ఒకే గుటికి చేరాల్సిందే, ఇదిగో నీ మేనగోడలతో సహా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ అసలు మేనకోడలు ఎవరో, నేనే కదా మేనకోడల్ని అని అంటూ ఉంటుంది. అదేంటి, మేమిద్దరం బావ మర్దలం అయినప్పుడు దీప మా అమ్మకి మేనకోడలే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మేనకోడలు ఎలా అవుతుంది బావా, కోడలు అవుతుంది అంతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏదైనా ఏముందిలే జ్యోత్స్న,
మేనకోడలే కదా అని అంటూ కార్తీక్ అయితే తికమకగా మాట్లాడుతూ ఉంటాడు. నో డౌట్, నేను అనుకున్నది నిజమే. ఆ దాసుగాడు బావకి నిజం చెప్పేశాడు. అందుకనే బావ, పెద్ద మరదలు, మేనకోడలు అందరం కలిసే ఉంటాము అని డైలాగులు కొడుతున్నాడు అని జ్యోత్స్న అయితే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అలా చెమటలు పట్టేస్తున్నా ఏంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అమ్మా, నువ్వేమీ భయపడకు, ఇంకొన్ని రోజులు మాత్రమే అందరం కూడా కలిసి ఉంటాం. నిజ నిజాలు బయటికి వస్తాయి. కుట్రలు చేసిన వాళ్ళు, కుతంత్రాలు చేసిన వాళ్ళు, మనుషుల్ని చంపాలనుకున్న వాళ్ళు మొత్తం అందరూ కూడా బయటికి వస్తారు. ఆ బయటికి వచ్చిన రోజు ఇక వాళ్ళని ఈ లోకంలో మనిషి అన్నవాడు ఎవ్వరూ కూడా క్షమించలేరు. అన్ని తప్పులు చేశారు వాళ్ళు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాట్లాడే మాటలకి ఏదన్నా అర్థం ఉందా? సరే, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా, వెళ్ళొస్తాను. కేవలం నేను మా డ్రైవర్కి తల్లికి దెబ్బ తగిలింది కదా అని చూడ్డానికి వచ్చాను అంతే అని అంటూ ఉంటాడు శివనారాయణ. అబ్బో, ఆఖరిలో మీ పంచ్ డైలాగు మామూలుగా లేదుగా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు, చివరి పంచి మందైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చెప్పారు కదా. డ్రైవర్ తల్లి అని చూడ్డానికి వచ్చారా మీరు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న పలకరించు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నువ్వు పలకరించవు కత్తాత, నేను పలకరిస్తే ఏంటి, పలకరించకపోతే ఏంటి అని అంటూ శివనారాయణకి చెప్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అసలు తన ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే కదా, తనకి సారీ చెప్పు అని అనగానే నిన్న ఈ దీపకి బావకి చెప్పాను కదా, మళ్ళీ అత్తకు కూడా చెప్పాలా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవసరం లేదు నాన్న, అవసరం లేదు. మీరు నా దగ్గరికి వచ్చి నా క్షేమాన్ని అడిగారు, నాకు అదే చాలు అని కాంచన అంటూ ఉంటుంది. ఇక కాంచన అన్న మాటకి అప్పుడే ఇక లేదు, తను నీకు సారీ చెప్తుంది, చెప్పు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివనారాయణ. తాత నన్ను వదిలేలా కనిపించడం లేదు. అసలు తాత ఏంటి ఈ మధ్య ఇలా తయారయ్యాడు? అసలు తాతని అని అనుకుంటూ, సారీ అత్తయ్య, ఆ రోజు మీ కోడల్ని రానివ్వకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక జ్యోత్స్నని, సరే ఇప్పటికైనా కొంచెం మనిషిలాగా ప్రవర్తించు అని అంటూ ఉంటుంది కాంచన అయితే. చూసావా తాత, మనం వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చాం కదా, అందుకని అత్త ఎలా మాట్లాడుతుందో, మనకి మానవత్వం లేదంట, మనుషులం కాదంట అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తాతయ్యని కాదు అంది మా అమ్మ, నిన్ను జ్యోత్స్న, నీకు అర్థం వేరేలా వినిపించినట్టుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. రా తాత, మనం వెళ్దాం అని అంటూ జ్యోత్స్న అయితే ఇక రమ్మని తనైతే బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళొస్తాను అని శివనారాయణ చెప్పి ఇక వెళ్ళిపోతాడు. అప్పుడే కాంచన అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అసలు మా నాన్న వచ్చి నన్ను పలకరిస్తాడని అనుకోలేదురా అని అంటూ ఉంటుంది కాంచన. నువ్వు అనుకున్నట్టే మీ నాన్న వచ్చి నిన్ను పలకరించాడు. నువ్వు మనసులో అనుకున్నావు కదా, నువ్వు ఏదైనా అనుకుంటే ఇట్టే నెరవేరుతుందమ్మా. నీ మేనగోడల విషయంలో అలాగే అయ్యింది, ఇలాగే మీ నాన్న విషయంలో కూడా అలాగే అవుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అదేంట్రా, నా మేనగోడల విషయంలో నేను అనుకున్నది ఏది జరగలేదు కదా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే బావా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది దీప. ఏదో వచ్చేసిందిలే, సరే అందరం భోజనం చేద్దాం పదండి అని అంటూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పెద్ద మరదలు, చిన్న మరదలు, అలాగే మేనకోడలు, ఏంటి ఇవన్నీ అంటే బావకి నిజం తెలిసిపోయింది. ఇక డెఫినెట్గా బావకి దీపే ఇంటి వారసురాలని నిజం తెలిసింది కాబట్టి బావ తన భార్యని కూడా ఇక్కడికే తీసుకువచ్చి ఎన్ని కష్టాలు పెడుతున్నా కూడా అలాగా మౌనంగా భరిస్తున్నాడు. లేదు, ఇప్పుడు బావకి నిజం తెలిసిపోతే బావ ఊరుకోడు, ఏదోటి చేస్తాడు. అందుకని ఆ దాసు బావకి నిజం చెప్పేశాడు కాబట్టి మళ్ళీ ఆ నిజం నాకెక్కడ తెలుస్తుందా అని చావు భయంతో పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా నేను
ఈ విషయం గురించి లోతుగా ఆలోచించలేదు. ఆ దాసు గురించి ఇక లోతుగా ఆలోచించాల్సిందే అని అనుకుంటూ ఇక వెంటనే తనకి తెలిసిన రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక రౌడీ అయితే, చెప్పండి మేడం, ఈసారి ఎవరిని వేసేయాలి అని రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అడుగుతూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే, ఎవరిని ఏం చెయ్యాలో నేనొచ్చి చెప్తాను, నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే రౌడీ అయితే, అదేంటి మేడం, మీరు మమ్మల్ని కలవడానికి రావడం ఏంటి? ఫోన్లో ఫోటో పంపించండి, అమౌంట్ అకౌంట్లో వేసేయండి, మాకు క్లియర్గా డీటెయిల్స్ చెప్పండి, చాలు, మేము ఎవరిని వేయాలో వాళ్ళని వేసేస్తాము అని ఆ రౌడీలు అయితే చెప్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే, లేదు, నేనే వచ్చి మీకు అన్ని వివరాలు చెప్తాను, ఎవరిని ఎక్కడ ఎలా చంపాలో మొత్తం నీకు చెప్తాను వివరంగా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న ఫోన్లో మాట్లాడడం అంతా కూడా పారిజాతం అయితే వినేస్తుంది. ఇక పారిజాతం వినేసి జ్యోత్స్న ఎవరిని లేపేమని ఫోన్లో రౌడీలతో మాట్లాడుతుంది. మళ్ళీ ఇది ఏం చేయబోతుంది? అసలే ఈ టైంలో గౌతమ్ గడితో దీని పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని నేను ప్రయత్నిస్తున్నాను. మరొక పక్క ఆ దీప కార్తీక్ దొరికిందే సందన్నట్టు ప్రతి విషయంలో కూడా నన్ను జ్యోత్స్నాని ఆ శివనారాయణ ముందు ఇరికించేస్తున్నారు. వాళ్ళు ముందు నేను ఎప్పుడు కూడా తలంచుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు జ్యోత్స్న నాకు తెలియకుండా చేసిన పనుల వల్ల ఇప్పుడు పీకల లోతు దాకా కూరికిపోయాము. పైకి ఎలా రావాలో కూడా తెలియడం లేదు. ఆ గౌతమ్తో రేపో మాపో ముహూర్తాలు పెట్టించి పెళ్ళి నిశ్చయం చేస్తాడు ఈ శివనారాయణ. ఆ పెళ్ళి ఎలా ఆపాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఇదేమో కొత్త కొత్త సమస్యల్ని తీసుకొస్తుంది. మళ్ళీ నాకు చెప్పకుండా ఎవరితోనో చంపాలని రౌడీలతో మాట్లాడుతుంది. అసలు దీనికి నేను ముందే చెప్పాను, నువ్వు ఏ పనైనా చేసేటప్పుడు నాకు తప్పకుండా చెప్పి తీరాలని, ఇదేమో నాకు చెప్పకుండానే చేసేస్తుంది ఇదంతా అని అనుకుంటూ, లేదు, ఇది మళ్ళీ ఎటువంటి తప్పు చేయకుండా, మళ్ళీ ఏ సమస్యని నా తల మీద పెట్టకుండా నేనే దీన్ని ఆపాలి, ముందు దీన్ని ఫాలో అవుతూ వెళ్తే అప్పుడు అంతా కూడా తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే రౌడీని కలవడానికి వెళ్తుంది. ఇక జ్యోత్స్న రౌడీని కలవడానికి వెళ్ళినప్పుడు పారిజాతం దూరంగా ఉండి జ్యోత్స్నని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, మీరు చంపవలసిన వ్యక్తి ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అని అంటూ ఉంటే, ఇతనా అని అంటూ ఉంటాడు రౌడీ. ఇతనా అని అలా ఆశ్చర్యపోతున్నావేంటి? ఇతన్ని నువ్వు ఎక్కడైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. లేదు మేడం, నేను ఇతన్ని ఎక్కడా చూడలేదు. ఇతన్ని చూస్తుంటే చాలా అమాయకుల్లా ఉన్నాడు. ఇతను మీకేం అన్యాయం చేశాడు అని అడుగుతూ ఉంటాడు రౌడీ అయితే. నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, అతన్ని చంపేమని చెప్తున్నాను, కాబట్టి నువ్వు డబ్బులు తీసుకొని అతన్ని చంపే పని మీద ఉండు, అంతే తప్ప ఎందుకు చంపుతున్నారో ఏంటి కారణమని నువ్వు నన్ను ప్రశ్నలు వేయొద్దు. అలా నువ్వు ప్రశ్నలు వేయాలనుకుంటే నేను మాత్రం వేరే వాళ్ళకి ఈ డీల్ని ఓకే చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు మేడం, నేనే అంతా చూసుకుంటాను, అతను మోడల్ డ్రెస్సులు ఏమీ వేసుకోవడం, ఈ పైజామా కింద కుర్తీలాగా వేసుకుంటాడు అంతే, అలాగే భుజంలో ఒక బ్యాగ్ కూడా ఉంటుంది, పేరు దాసు. ఇతను ఎక్కడ కనిపించినా సరే నన్ను అడగకుండానే ఇతన్ని చంపేసి శవం కూడా దొరకకుండా మాయం చెయ్యండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారి జ్యోత్స్న చంపాలనుకుంటుంది దాసుని అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏంటి, దాసుని చంపమని ఇది రౌడీలకి డబ్బులు ఇస్తుందా? అసలు కన్న తండ్రిని చంపమని రౌడీలకి ఎలా చెప్పగలుగుతుంది ఇది? అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడే ఇక పారిజాతం ఇది ఇంతకీ తెగుస్తుందని అస్సలు అనుకోలేదు. ఏ కొడుకు కోసమైతే నేను ఇన్ని రోజులు కూడా శివనారాయణ ఇంటికి చేసిన ద్రోహాన్ని కడుపులోనే దాచుకుంటూ వస్తున్నానో, ఏ కొడుకు కోసమైతే ఆస్తిని సంపాదించాలని అనుకున్నానో, అదే కొడుకుని నా మనవరాలే చంపేయమని డీలు కుదుర్చుకుంటుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? జ్యోత్స్న దాసుని ఎందుకు చంపాలనుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం దూరంగా చూస్తూ.
రే, వారం రోజుల్లో ఇతను ఎక్కడున్నా సరే మీరు చంపామని చెప్పి నాకు ఫోన్ చేయండి, సరిపోతుంది. ఈ డీల్ని మీకే ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరున్నారు, అందుకని మీరు ఈ పనిని చెయ్యగలరు అని చెప్పి నేను ఈ పనిని మీకు అప్పచెప్తున్నాను, అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇతను శవం కూడా ఎవరికి దొరకకూడదు, ఎవరు చంపారని అనుమానం కూడా ఎవరికి రాకూడదు అని చెప్తూ ఉంటే అది విని ఎంతో బాధపడుతూ ఉంటుంది పారిజాతం. ఇక రౌడీలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక దాసు, ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని అందరూ అనుకుంటున్నారు, కానీ నీకు గతం గుర్తుకు వచ్చింది. కార్తిక్ బావుకి మొత్తం నిజం నువ్వు చెప్పావు. బావ మాటల్లోనే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బావ ఎంత చెప్పినా కూడా ఇంట్లో ఎవ్వరు కూడా నమ్మరు, కానీ బావ నిన్ను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. అలాంటి వాడే అప్పుడు శివనారాయణ తాత వెంటనే నమ్మేస్తాడు. నా బతుకు అప్పుడు రోడ్డు పాలవుతుంది. లేదు, నేను పుట్టడమే సుమిత్ర దశరథల కూతురుగా పుట్టాను. వాళ్ళ కూతురే నాకు ఊహ తెలిసాక నేను వాళ్ళ కూతురనే తెలిసింది. అలాగే నేను చచ్చేంత వరకు శివనారాయణ ఇంటి వారసురాలుగానే ఉండాలి తప్ప ఇంకొకరి ఈ ఇంటి వారసురాలుగా ఉండకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్న అలా మాట్లాడేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ నేను ఆ ఇంటి వారసురాలుగా ఉండకూడదని ఎవ్వరడ్డొచ్చినా సరే చివరికి మా గ్రానీనైనా సరే చంపేస్తాను తప్ప నేను ఆస్తిని మాత్రం వదులుకోను అని అనేసరికి ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, అంటే నన్ను ఇప్పటి వరకు తనకి నేను సలహా ఇచ్చేదానిలాగే కనిపించాను. తను నా మీద ప్రేమతోనూ నన్ను నా వెనకాల తిరగలేదు. నేను ఏదైనా తనకి సహాయం చేస్తున్నానా అని నా వెనక తిరిగిందనమాట. ఇప్పుడు వెళ్ళి జ్యోత్స్నాని నా కొడుకుని ఎందుకు చంపాలనుకున్నావని నిలదీస్తే నన్నే షూట్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చేసి అటు నా కొడుకుని కాపాడుకోవాలి? అటు నా కొడుకుని కాపాడుకొని ఎలాగైనా సరే నేను ఈ జ్యోత్స్నాకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి. ఈ ఇంటికి వారసురాల్ని చేసి దాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఇది నాకు ఇచ్చే బహుమతి ఇదే అన్నమాట. లేదు, ఇక జ్యోత్స్నాని నేను తక్కువ అంచనా వెయ్యకూడదు. జ్యోత్స్న మామూలు ఆడది కాదు అని పారిజాతం జ్యోత్స్నాని అడగకుండానే తను ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక పారిజాతం ఇంటికి వెళ్ళిన తర్వాత దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే దశరథ అని అంటూ ఉంటుంది, నీలాంటి మంచి వ్యక్తికి అన్యాయం చెయ్యాలని చూస్తే ఆ తరువాత ఆ కర్మఫలం ఎలా ఉంటుందో నేను ఊహించలేకపోయాను అని పారిజాతం అంటూ ఉంటే అప్పుడు ఇక అనుమానం వచ్చి అడుగుతూ ఉంటాడు దశరథ, ఏం మాట్లాడుతున్నారు పిన్ని, అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇంతలో జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్న, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను డాడీ అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం దశరథ దాసు గురించి ఏమన్నా ఆచూకీ తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న టక్కుమని ఆగిపోతుంది. ఇదేంటి గ్రాని దాసు గురించి డాడీని అడుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. లేదు పిన్ని అని అంటూ ఉంటాడు దశరథ. ఏం లేదు, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే దాసు ఫోటోని పోలీస్ స్టేషన్లో ఇద్దాము, అలాగే మీడియాలో పేపర్లో దాసు గురించి వేయిద్దాము, దాసుని కనిపెట్టిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కూడా ఇద్దామని ప్రకటిద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దశరథ అయితే నీ ఐడియా బాగానే ఉంది పిన్ని, రేపే నేను మొత్తం పేపర్లో అంతా కూడా వేయిస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. దశరథ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే ఇలా చెప్పిందని జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వచ్చి, ఏంటి గ్రాని నువ్వు చేసేదేంటి, అసలు పేపర్లో టీవీలో వేయించడం ఏంటి అని అనగానే, ఏ మీ నాన్న కనిపించాలని నీకు లేదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎందుకు లేదు గ్రాని, నాకు ఉంది, కానీ ఇప్పుడు అలా పేపర్లో అవి వేస్తే తాత తిడతాడేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
అవన్నీ మీ డాడీ చూసుకుంటాడులే అని చెప్తూ ఉంటుంది పారిజాతం. నా కొడుకు రావాలి, నిజాలు బయటపడాలి, వాణ్ణి కొట్టి చంపాలనుకున్నది ఎవరో తెలిస్తే అప్పుడు నా విశ్వరూపం చూస్తాడు అని అంటూ పారిజాతం జోష్నాకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. జోష్నా కుట్రను తెలుసుకున్న పారిజాతం మరి రాబోయే కథలో కార్తీక్ దీప్కి సపోర్ట్ చేస్తుందా? జోష్నా గురించి శివనారాయణ దగ్గర నిజం చెప్తుందా? ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.